హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదేంటి అనుకుంటున్నారా? దొండకాయలండి. చూడండి ఎంత గ్రీన్గా కనిపిస్తున్నాయో. లోపల చూడండి కొంచెం పండిపోయి ఉంటున్నాయి. మనుషుల మనస్తత్వాలు కూడా, మనుషుల మాటలు కూడా సేమ్ ఈ దొండకాయలానే ఉంటాయి. బయటకు ఒకలా లోపల ఒకలా ఉంటున్నారు ఈ రోజుల్లో జనాలు. ఇంకెక్కడికి వచ్చేసరికి నేనైతే మార్నింగ్ 6కి 6:30 7 అయిపోద్ది లేస్తాను. పచ్చడి అయితే చేసేసా. దోశ మార్నింగ్ టిఫిన్ వచ్చేసరికి దోశ, పల్లి, కొబ్బరి పచ్చడి. ఇంకా దోశ అయితే వేసినప్పుడు వీడియో మర్చిపోయాను. ఇంకా నెక్స్ట్ వంట ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి కదా. ఈ సమ్మర్లో అయితే మార్నింగ్ వంట అయిపోతేనే నాకైతే బెస్ట్ అనిపిస్తుంది. కాకపోతే ఈ పిల్లలు ఇంట్లో ఉండడం వల్ల కొంచెం లేట్ అయితే అయిపోతుంది, చాలా లేట్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళైతే మాట వినరు కదా, బ్రష్తో నుంచి అన్నీ మాట అస్సలు వినరు. ఇంకా అవి చేయించుకొని తర్వాత వంట అయితే స్టార్ట్ చేసినప్పటికీ ఎలాగైనా 10 అయిపోతుంది. వేడి ఎక్కువ ఉంటుంది, చాలా వేడిగా ఉంటుంది. అసలు 7:30 కల్లా 7:30 అలా అయిపోతుంది. చాలా వేడిగా ఉంటుంది అసలు. అందులోని ఈ దొండకాయలు ఇలాంటి ఫ్రైలు అయితే ఈ దొండకాయలు కోయడమే ఒక పెద్ద టాస్క్ అని నేనైతే అనుకుంటాను. ఈ కట్టర్ వచ్చాక కొంచెం ఈజీ అయింది కట్ చేయడం. ఈ కట్టర్ అయితే మనకి మీషోలో అవైలబుల్గా ఉంది. కావాలంటే పైన అయితే ట్యాగ్ చేస్తా, వెంటనే వెళ్ళి బై చేసుకోండి. చాలా ఈజీగా కట్ అవుతుంది, చాలా మంచిగా కూడా ఉంటుంది. ఇంకైతే దొండకాయలు అయితే నేను ఫ్రై చేయడానికి చిన్నగా కట్ చేసేస్తున్నాను. చూడండి దొండకాయలు పైకి మాత్రం మంచి గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాయి కదా, లోపల మాత్రం అక్కడక్కడ పండిపోయి ఉన్నాయి. ఇప్పుడున్న మనుషుల్లానే బయటకు ఒకలా లోపలికి ఒకలా. మాటలు కూడా చూడండి, మాటలు మాత్రం ఎంత మంచిగా మాట్లాడతారో. ఇంకా లోపల మాత్రం చాలా కుళ్ళుకుంటారు. ఇప్పుడున్న జనరేషన్, ఇప్పుడు జనాలు కూడా అలానే. మనకి ఫ్రూట్స్ అయినా ఇలానే, కాయగూరలు అయినా సరే ఇలానే ఉంటుంది. ఇంకొచ్చేసరికి తాలింపు అయితే వేసేస్తున్నాను. ఇది వేసేస్తే నెమ్మదిగా కుక్ అవుతుంది కదా. అది కుక్ అయినప్పటికీ ఇంకా పప్పు కూడా వండేస్తాను బేగా. అన్నం మాత్రం కొంచెం 12:30 1కి అలా వండుకుంటే బెటర్. నేను వచ్చేసరికి ఒక దొండకాయ అయితే మర్చిపోయిన కట్ చేయడం. అదే మీకు చూపిస్తున్నా కట్ చేయలేదని చెప్పి. ఈ ఇంట్లో పిల్లలు ఈ గోలకి ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. వాళ్ళ గోల చూసుకుంటూ ఇటు వంట చేస్తే ఏది మర్చిపోతున్నామో ఏది వేస్తున్నామో కూడా తెలియట్లేదు, అలా అవుతుంది. ఇంకైతే దొండకాయ ఫ్రై అయితే రెడీ. ఇంకైతే కుక్కర్లో నేను పప్పు కూడా పెట్టేశాను, తోటకూర పప్పు. చూడండి తోటకూర పప్పు. ఇంకా తాలింపు వేసేస్తే ఇంకా అయిపోతుంది. ఇక్కడతో వంట అయితే క్లోజ్. తర్వాత మిగతా గిన్నెలు అన్నీ తోముకొని నెక్స్ట్ 1 o'clockకి రైస్ అయితే పెట్టుకుంటా. ఇదేనండి వీడియో. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. పప్పు అయితే అదిరిపోయింది అసలు. ఫ్రెష్ ఆకుకూర కాబట్టి చాలా బాగుంటుంది.